Hi students, last class lo మనం డిస్కస్ చేసుకున్నామా రిలేషన్ బిట్వీన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈకి వీకి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ని ఫైండ్ అవుట్ చేసాము. అదేవిధంగా ఇంకోటి ఏం డిస్కస్ చేసుకున్నాం, బిహేవియర్ ఆఫ్ ది కండక్టర్ వెన్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఏ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక కండక్టర్ని మనం ప్లేస్ చేసినట్లయితే దానికి ఉండేటువంటి ప్రాపర్టీస్ మొత్తం కూడా డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు టాపిక్ ఏంటి అంటే నెక్స్ట్ కెపాసిటెన్స్. వాట్ ఈజ్ మెంట్ బై ది కెపాసిటెన్స్? కెపాసిటెన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక మెటల్ ప్లేట్ తీసుకొని ఆ మెటల్ ప్లేట్కి కనుక మనం ఛార్జ్ ఇచ్చినట్లయితే ఎంత ఛార్జ్ అయినా సరే ఆ మెటల్ ప్లేట్ అనేది తీసుకుంటుందా, లేదా కొంత ఛార్జ్ మాత్రమే తీసుకొని ఆ తర్వాత ఉన్నదాన్ని బయటికి వదిలేస్తుందా? అంటే ఎంత మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఒక ప్లేట్ తీసుకున్నాను, ఇది ఒక ప్లేట్ అనుకుందాం. ఈ మెటల్ ప్లేట్కి నేను ఛార్జ్ ఇస్తూ ఉన్నా, ఛార్జ్ ఏమవుతుంది? తీసుకుంటూ ఉంటుంది. మనం ఎంత ఛార్జ్ ఇస్తే అంత ఛార్జ్ పోతూనే ఉంటుందా? పోదు కదా. ఏదో ఒక వాల్యూ దగ్గర అంటే ఎంతో కొంత కూలమ్స్ దగ్గర ఆ ప్లేట్ యొక్క మ్యాక్సిమం స్టేట్ని మనం రీచ్ అవుతాం. అంటే ఆ ప్లేట్లో మొత్తం మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఛార్జెస్ అనేవి ఇన్సర్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్ తీసుకోండి, ఒక రూమ్లో ఒక 30 మెంబర్స్ కూర్చోవచ్చు. మనం ఇంకా పంపిస్తూ ఉన్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ కెపాసిటీ 30 రూమ్స్ అనుకోండి, 30 పీపుల్ అనుకోండి. 30 మంది లోపల పంపించిన తర్వాత ఏమవుతుంది? రూమ్ ఫుల్ అయిపోద్ది. తర్వాత వచ్చేవాళ్ళు లోపల కూర్చున్న ప్లేస్ ఉంటుందా? ఉండదు. అంటే వాళ్ళు ఏమవుతారు? మళ్ళీ బయటికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కూడా అలానే మనం తీసుకున్నటువంటి ప్లేట్లో మనం మ్యాక్సిమం ఎంత ఛార్జ్ అయితే అకామిడేట్ చేయగలుగుతామో దాన్ని ఏమంటామంటే కెపాసిటెన్స్ అంటాం. కెపాసిటెన్స్ ఈజ్ నథింగ్ బట్ ద ఎబిలిటీ ఆఫ్ ఏ మెటల్ ప్లేట్ టు స్టోర్ ఎలక్ట్రిక్ ఛార్జ్. మనం తీసుకున్నటువంటి మెటల్ ప్లేట్ అనేది ఎంతవరకు అయితే ఎలక్ట్రిక్ ఛార్జ్ని స్టోర్ చేసుకోగలదు, అంటే ఎంతవరకు అయితే ఎలక్ట్రిక్ ఛార్జ్ని తీసుకోగలదో దాన్ని ఏమంటాం? కెపాసిటెన్స్ అంటాం. అయితే ఇక్కడ మనం ఏమి ఇస్తున్నాం? ఛార్జ్ అనేది ఇస్తూ పోతున్నాం. ఛార్జ్ అనేది ఇస్తూ పోతే అక్కడ ఏమి ఇంక్రీజ్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ 1 కూలమ్ ఛార్జ్ తీసుకున్నాను, దాని చుట్టూ ఉండేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒకలా ఉంటుంది, పొటెన్షియల్ ఒకలా ఉంటుంది. 2 కూలమ్స్ ఛార్జ్ ఇచ్చాను, ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెరుగుతుంది, పొటెన్షియల్ కూడా పెరుగుతుంది. ఇక్కడ కూడా అలాగనే మనం తీసుకున్నటువంటి మెటల్ ప్లేట్కి మనం ఛార్జ్ ఇస్తూ పోతే ఏమవుతుంది? అక్కడ దాని చుట్టూ ఉండేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది, పొటెన్షియల్ అనేది పెరుగుతూ పోతుంది. అయితే ఇక్కడ పొటెన్షియల్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? ఛార్జ్ మీదనా, ఆ ప్లేట్ యొక్క డైమెన్షన్ మీదనా? ఛార్జ్ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకని? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఛార్జ్ ఇచ్చాం అనుకో, పొటెన్షియల్ ఒకలా ఉంటుంది. 2 ఛార్జెస్ ఇస్తే పొటెన్షియల్ ఇంకొకలా ఉంటుంది. అంటే ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు? The potential developed in the plate will be directly proportional to the charge on the plate. మనం తీసుకున్నటువంటి ప్లేట్ చుట్టూ ఉండేటువంటి పొటెన్షియల్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందమ్మా? మనం ఇచ్చినటువంటి ఛార్జ్ మీద ఆధారపడి ఉంటుంది. మనం ఛార్జ్ ఎక్కువ ఇచ్చాం అనుకోండి, పొటెన్షియల్ కూడా ఏమైంది? ఎక్కువైంది. ఛార్జ్ తక్కువ ఇస్తే పొటెన్షియల్ కూడా ఏమైంది? తక్కువ అవుతుంది. Q is directly proportional to V అని రాసుకోవచ్చు. The charge given to the ప్లేట్ విల్ బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది పొటెన్షియల్ డ్యూ టు ది ప్లేట్. ప్లేట్ వలన వచ్చేటువంటి పొటెన్షియల్ అనేది ప్లేట్కి ఇచ్చినటువంటి ఛార్జ్ రెండు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో ఉంటాయి. ఇక్కడ మనకి ప్రపోర్షనాలిటీ అనేది ఒకటి ఉంది. ఆ ప్రపోర్షనాలిటీ తీసేస్తే ఒక కాన్స్టెంట్ అనేది వస్తుంది కదమ్మా, దాన్ని Q ఈజ్ ఈక్వల్ టు C ఇంటూ V అని రాసుకున్నాం. అప్పుడు C ఈజ్ ఈక్వల్ ఏమైంది? Q బై V. అంటే ఏం రాసుకోవచ్చు? ద కెపాసిటెన్స్ ఈజ్ ఈక్వల్ టు ది రేషియో ఆఫ్ charge in the given object to the potential developed is known as capacitance. మనం తీసుకున్నటువంటి ఆబ్జెక్ట్కి మనం ఎంతైతే ఛార్జ్ ఇచ్చామో ఆ ఛార్జ్ని, దాని యొక్క పొటెన్షియల్ని, రెండింటి యొక్క రేషియోని కనుక మనం తీసుకున్నట్లయితే మనకి ఏమొస్తుంది? కెపాసిటెన్స్ అనేది వస్తుంది. దీని డెఫినేషన్ రూపంలో చెప్పాలంటే ఏం చెప్పుకోవచ్చు? కెపాసిటెన్స్ ఈజ్ ఈక్వల్ టు ది అమౌంట్ ఆఫ్ ఛార్జ్ గివెన్ టు ది ఆబ్జెక్ట్ టు రైజ్ ఇట్స్ పొటెన్షియల్ బై 1 వోల్ట్. మనం తీసుకున్నటువంటి ఆబ్జెక్ట్ యొక్క పొటెన్షియల్ని 1 వోల్ట్ ఇంక్రీజ్ చేయాలి అంటే మనం ఎంతైతే ఛార్జ్ని ఇవ్వాలో దాన్ని ఏమంటాం? మనం కెపాసిటెన్స్ అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ V ఈక్వల్ టు 1 అనుకోండి. V ఈక్వల్ టు 1 అయితే C ఈజ్ ఈక్వల్ ఏమైంది? Q. ఇదే మనం డెఫినేషన్ కింద రాస్తాం. ద కెపాసిటెన్స్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ది ఛార్జ్ గివెన్ టు ది ఆబ్జెక్ట్ టు రైజ్ ఇట్స్ పొటెన్షియల్ బై 1 వోల్ట్. మనం తీసుకున్నటువంటి ఆబ్జెక్ట్ యొక్క పొటెన్షియల్ని 1 వోల్ట్ కనుక మనం పెంచాలి అంటే అప్పుడు మనం ఎంతైతే ఛార్జ్ని ఇవ్వాలో ఆ ఛార్జ్ని ఏమంటాం? కెపాసిటెన్స్ అంటాం. C ఈజ్ ఈక్వల్ టు Q. ఓకే, ఇది కెపాసిటెన్స్ అంటే. మరి కెపాసిటెన్స్ అనేది స్కేలార్ క్వాంటిటీనా
వెక్టార్ క్వాంటిటీనా? అదేవిధంగా దానికి ఏ యూనిట్స్ ఉంటాయో చూద్దాం. C ఈజ్ ఈక్వల్ టు Q/V అని రాసాం. Q అంటే ఏంటి? ఛార్జ్. V అంటే ఏంటి? పొటెన్షియల్. ఛార్జ్కి యూనిట్స్ ఏంటి అమ్మా? కూలుమ్స్. పొటెన్షియల్కి యూనిట్స్ ఏంటి? వోల్ట్. V అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు? కూలూమ్ బై వోల్ట్ అని రాసుకోవచ్చు. లేకపోతే దీన్నే మనం ఫారెడ్ అంటాం. క్యాపిటల్ F ఫారెడ్. నేమ్ సింబల్ వచ్చేసరికి క్యాపిటల్ Fతో ఇండికేట్ చేస్తాం. మరి ఇది స్కేలారా వెక్టారా? Q అంటే ఛార్జ్ అనేది స్కేలార్ క్వాంటిటీ, V అంటే పొటెన్షియల్ అది కూడా స్కేలార్ క్వాంటిటీ. స్కేలార్ బై స్కేలార్, స్కేలార్ని స్కేలార్తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? స్కేలారే వస్తుంది. కాబట్టి కెపాసిటెన్స్ అనేది ఏమవుతుంది? స్కేలార్ క్వాంటిటీ అవుతుంది. దానికి యూనిట్స్ అండి కూలూమ్ బై వోల్ట్ ఆర్ ఫారెడ్స్. ఓకే, అయితే ఈ కెపాసిటెన్స్ ఫారెడ్ అనే యూనిట్ అనేది చాలా పెద్ద యూనిట్, అంటే చిన్న యూనిట్ కాదు. ఎందుకు ఏంటి అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్పియర్ తీసుకున్నాం అనుకోండి. ఇది స్పియర్ యొక్క రేడియస్ని R అనుకుంటున్నా. ఈ స్పియర్ యొక్క రేడియస్ R అయితే దీనికి నేను ఛార్జ్ ఇచ్చాను. దీనికి ఇచ్చినటువంటి మొత్తం ఛార్జ్ నేను Q అనుకున్నా. ఓకే, మొత్తం ఛార్జ్ అంతా Q అనేటువంటి ఛార్జ్ని ఒక మెటాలిక్ స్పియర్కి ఇచ్చాం. కన్సిడరింగ్ ఏ మెటాలిక్ స్పియర్ ఆఫ్ రేడియస్ R అండ్ గివెన్ ఏ ఛార్జ్ Q టు ఇట్. మనం తీసుకున్నటువంటి R రేడియస్ ఉన్నటువంటి స్పియర్కి Q అనేటువంటి ఛార్జ్ ఇచ్చాను. దీని చుట్టూ పొటెన్షియల్ వస్తుంది కదమ్మా. దీని చుట్టూ వచ్చేటువంటి పొటెన్షియల్కి ఫార్ములా V ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ Q/R. ఇది V ఈజ్ కూడా ఎంత? 1/4πε0 ఇంటూ Q/R. ఈ సర్ఫేస్ మీద అయినా సరే లోపల అయినా సరే పొటెన్షియల్ ఇదే ఉంటుంది. V ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ Q/R. ఇక్కడ మనం కెపాసిటెన్స్ అన్నాం. కెపాసిటెన్స్ C ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? Q/V. Q అంటే ఏంటి? చార్జ్ ఆన్ ది ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ మీద ఉన్నటువంటి ఛార్జ్. V అంటే పొటెన్షియల్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ యొక్క పొటెన్షియల్. ఇక్కడ ఉన్నటువంటి ఛార్జ్ ఎంత? Q. పొటెన్షియల్ మనం ఏమనుకున్నాం? V అనుకున్నాం. మనం ఇక్కడ ఏం రాయాలి? కెపాసిటెన్స్ రాయాలి. కెపాసిటెన్స్ రాయాలంటే Q/V రాసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ Q ఉంది, ఇక్కడ V ఉంది. ఈ V నటు తీసుకెళ్ళండి. అప్పుడు ఏమవుతుంది? Q/V ఈజ్ ఈక్వల్ టు 4πε0 R అవుతుంది. అంటే ఈ Q/V నేను రాసుకోవచ్చు మనం. కెపాసిటెన్స్ అని రాయొచ్చా? కెపాసిటెన్స్ C ఈజ్ ఈక్వల్ ఎంత? 4πε0 R వస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు ఇక్కడ ఇదే స్పియర్ని మనం ఎర్త్ అనుకుందాం. ఒకవేళ మనం ఎర్త్నే ఒక మెటాలిక్ స్పియర్ అనుకొని, లేకపోతే ఎర్త్ ఎంత సైజ్ అయితే ఉంటుందో అంతే సైజులో ఒక మెటాలిక్ స్పియర్ తీసుకొని దానికి నేను ఛార్జ్ ఇచ్చాను. అప్పుడు కూడా కెపాసిటెన్స్కి ఇదే జనరల్ ఫార్ములా. ఇప్పుడు ఇందులో మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 1/4πε0 అంటే ఎంత అని చెప్పుకున్నాం మనం? 9 × 10⁻⁹ అని చెప్పుకున్నాం ఆల్రెడీ. ఈ వాల్యూ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి, by 9 × 10⁻⁹. ఎందుకని? 1/4πε0 4πε0 పోతే 9 × 10⁻⁹ ఏమవుతుంది? డినామినేటర్లోకి వస్తుంది. కాబట్టి 1/9 × 10⁻⁹ రాశాను. న్యూమినేటర్లో R ఏముంది? R అని ఉంది. క్యాపిటల్ R అంటే ఏంటి? అక్కడ రేడియస్ ఆఫ్ ది స్పియర్ యొక్క రేడియస్. ఇక్కడ మన స్పియర్ని ఏమనుకున్నాం? ఎర్త్ అనుకున్నాం. ఎర్త్ యొక్క రేడియస్ ఎంత ఉంటుంది? నియర్లీ 6 × 10⁻⁶ కిలోమీటర్సే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే నియర్లీ 0.711 మైక్రోఫారడ్ వస్తుంది. ఎంత వచ్చింది? నియర్లీ 0.711 మైక్రోఫారడ్. ఇక్కడ ఫారడ్ యూనిట్ స్మాల్ f. కెపాసిటెన్స్ C ఈజ్ ఈక్వల్ ఎంత? 0.711 మైక్రోఫారడ్స్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఎర్త్ ఎంత సైజ్ అయితే ఉందో అంత సైజులో మనం తీసుకుంటేనే, మనం అంత సైజులోనే ఎర్త్ ఎంత సైజు ఉందో అంత సైజులోనే మనం ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే దానికి వచ్చేటువంటి కెపాసిటెన్స్ ఎంత? 0.711 మైక్రోఫారడ్ అయింది. ఎర్త్ మీద మళ్ళీ ఎర్త్ సైజు ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని మనం తయారు చేయగలుగుతామా? చేయలేం కదా. అంటే ఇప్పుడు మనం ఈ ఫారడ్ అనేటువంటి యూనిట్ని చిన్న యూనిట్ కింద తీసుకోవచ్చా, పెద్ద యూనిట్ కింద తీసుకోవచ్చా? ఫారడ్ అనేటువంటి యూనిట్ చాలా చాలా పెద్ద యూనిట్. ఎందుకని చెప్తున్నాను అంటే అక్కడ మీరు క్వశ్చన్ ఏమైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు ఫారడ్ అని వస్తే ఒక్కోసారి మనకి కంపల్సరీగా ఏ ప్రాబ్లంలో ఇచ్చినా సరే మైక్రో ఫారడ్, నానో ఫారడ్లోనే ఉంటాయి. మ్యాక్సిమం ఇంకా ఎక్కడన్నా ఇస్తే ఒకవేళ మిల్లీ ఫారడ్ ఉంటుంది. ఒకవేళ మీరు మర్చిపోయి డైరెక్ట్గా ఫారడ్స్ అని రాశారనుకోండి, అంటే మిల్లీ అనేది మర్చిపోయాం, లేకపోతే మైక్రో అనేది మర్చిపోయాం, నానో అనేది మర్చిపోయాం, అప్పుడు ఆ మిల్లీ మైక్రో నానో అంటే 10⁻³ 3 10⁻⁶ 10⁻⁹ ఆ వాల్యూస్ని మనం మర్చిపోయినట్టే. అప్పుడు అది మర్చిపోతే ఏమవుతుంది? మీకు సొల్యూషన్లో ఆన్సర్ అనేది తప్పు వచ్చింది. అందుకోసం అది చెప్తున్నాను. అంటే ఫారడ్ అనేది బిగ్ యూనిట్. మనం ఎప్పుడు కూడా మనకి న్యూమరికల్స్లో వచ్చేటప్పుడు నథింగ్ బట్ ప్రాబ్లమ్స్లో కూడా ఎప్పుడు మిల్లీస్లోను, మైక్రోస్లోను, నానోస్లోనే ఉంటుంది. మ్యాక్సిమం మైక్రోస్, నానోస్లోనే ఉంటుంది. ఓకే, ఇది కెపాసిటెన్స్ అంటే ఏమిటి.
ఇప్పుడు మనం ఒక కెపాసిటర్ని తయారు చేయాలి. అది బట్ కండెన్సర్ అంటాం. మీరు అందరికీ తెలుసు, మీకు ఫ్యాన్లో కండెన్సర్ ఉంటుంది, పైన ఒక కాయిల్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు? కండెన్సర్ అంటాం. అయితే ఆ కండెన్సర్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి, ఆ కండెన్సర్ని ఏ విధంగా మనం తయారు చేయాలి, దాని యొక్క పొటెన్షియల్ అనేది ఎంత ఉంటుంది, దాని కెపాసిటెన్స్ అనేది ఎంత ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సరే, ఏ విధంగానో చూద్దాం. నెక్స్ట్ కెపాసిటర్ అన్నాం. కెపాసిటర్ అన్నాం. కెపాసిటర్ ఈజ్ నథింగ్ బట్ ద డివైస్ విచ్ కెన్ స్టోర్ ది ఛార్జ్ ఈజ్ నోన్ యాజ్ కెపాసిటర్. ఏ డివైస్ అయితే ఛార్జ్ని స్టోర్ చేసుకుంటుందో అది కెపాసిటర్. ఇందాక మనం కెపాసిటెన్స్ అంటే ఏమన్నాం, మనం తీసుకున్నటువంటి ఆబ్జెక్ట్కి ఎంతైతే ఛార్జ్ ఇవ్వగలమో దాన్ని కెపాసిటెన్స్ అన్నాం. ద ఎబిలిటీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ టు స్టోర్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఈజ్ నోన్ యాజ్ కెపాసిటెన్స్. ఇప్పుడు కెపాసిటర్ అంటున్నాం. ఈ కెపాసిటర్ ఏం చేస్తుంది, ఛార్జ్ని అందులో స్టోర్ చేసుకుంటుంది, ముందుగానే ఇన్బిల్డ్ చేసుకుని ఉంచుతుంది. అంటే అది మనం ఇవ్వాల్సిందే, ఇవ్వకుండా దానికి అక్కడి నుంచి రాదు. సరే, ఏ విధంగానో చూద్దాం. నౌ వీఆర్ కన్సిడరింగ్ ఏ ఇన్సులేటెడ్ మెటాలిక్ ప్లేట్. ఇది ఇన్సులేటెడ్ మెటాలిక్ ప్లేట్. ఇన్సులేటెడ్ అన్న, ఇన్సులేటెడ్ అంటే ఏంటి, ఈ కింద ఉన్నటువంటి ఆబ్జెక్ట్ అనేది ఇన్సులేటర్, అంటే దీంట్లో నుంచి ఛార్జ్ అనేది వెళ్ళదు. అంటే మనం ఈ మెటల్ ప్లేట్కి ఛార్జ్ ఇచ్చాం అనుకోండి, ఒకవేళ ఇది కనుక మెటల్తో తయారు చేస్తాం, దీనికి ఇచ్చిన ఛార్జ్ మొత్తం కూడా ఇందులోకి పోయింది, ఇందులో నుంచి ఎర్త్లోకి పోయింది. అందుకని ఏం చేస్తాం అంటే ఇన్సులేటింగ్ స్టాండ్ మీద ఒక మెటాలిక్ ప్లేట్ తీసుకుంటాం. ఈ మెటాలిక్ ప్లేట్కి నేను ఛార్జ్ ఇస్తున్నా, అది తీసుకుంటూ ఉంటుంది. ఆ ఇచ్చినటువంటి ఛార్జ్ని ఏమనుకుందాం అంటే Q1 అనేటువంటి ఛార్జ్ ఇచ్చాను, అందిచ్చా Q1 అనేటువంటి ఛార్జ్ ఇచ్చా. ఇప్పుడు ఈ ఛార్జ్ ఇస్తే దీని యొక్క పొటెన్షియల్ మ్యాక్సిమంకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలంటే దీని యొక్క పొటెన్షియల్ని నేను తగ్గించాలి. పొటెన్షియల్ ఏం చేయాలి, మనం తగ్గించాలంటున్నాం. మరి పొటెన్షియల్ తగ్గించాలి అంటే ఏం చేయొచ్చు, ఏ విధంగా తగ్గించవచ్చు? ఇందులో ఛార్జ్ తీసేస్తే పొటెన్షియల్ తగ్గింది కదా సార్, ఛార్జ్ తీసేయండి అని చెప్పమాకండి. మనకి ఛార్జ్ పెరగాలి, అదేవిధంగా పొటెన్షియల్ కూడా తగ్గాలి. ఇప్పుడు మనం ఛార్జ్ పెంచుకోవాలంటే పొటెన్షియల్ తగ్గితేనే కదా. ఇందాక ఏం రాసాం, Q ప్రపోర్షనల్ టు V అని రాసాం. Q పెరిగితే పొటెన్షియల్ పెరిగిద్ది అన్నాం. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇక్కడ పొటెన్షియల్ తగ్గించి ఛార్జ్ని పెంచాలంటున్నాను. సరే, ఇప్పుడు పొటెన్షియల్ తగ్గించి ఛార్జ్ని పెంచాలి అంటే ఏ విధంగా పాసిబుల్ అవుతుంది? మీకు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు గ్రూప్ ఆఫ్ చార్జెస్ చెప్పా. V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ అండ్ సో ఆన్ Vn అనేది. V1 అంటే ఫస్ట్ ఛార్జ్ వల్ల వచ్చే పొటెన్షియల్, V2 అంటే సెకండ్ ఛార్జ్ వల్ల వచ్చే పొటెన్షియల్. ఇప్పుడు సెకండ్ ఛార్జ్ కనుక నెగిటివ్ అవుతుంది అనుకోండి, ఇక్కడ ఏమొచ్చింది, మైనస్ వచ్చిందిగా, అప్పుడు V1 మైనస్ V2 అవుతుందిగా. అంటే ఇప్పుడు ఏం చేయొచ్చు, దీని దగ్గరికి మనం ఒక నెగిటివ్లీ ఛార్జ్డ్ మెటాలిక్ ప్లేట్ని మనం తీసుకొచ్చినట్లయితే ఈ ఫస్ట్ ప్లేట్ యొక్క పొటెన్షియల్ అనేది తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్లేట్ ఏ అనుకోండి, సెకండ్ ప్లేట్ బి అనుకోండి. ఈ సెకండ్ ప్లేట్కి మనం నెగిటివ్ ఛార్జ్ ఇచ్చి, లేకపోతే ఒక మెటాలిక్ ప్లేట్ని దగ్గర తీసుకొచ్చాను అనుకోండి, సింపుల్గా మనం ఏం ఛార్జ్ ఇవ్వకుండానే ఒక మెటాలిక్ ప్లేట్ని దాని దగ్గర తీసుకొచ్చా. అన్ఛార్జ్డ్ మెటాలిక్ ప్లేట్ బిని ఏ దగ్గర తీసుకొచ్చా, ఏం జరుగుతుంది, ఇక్కడ మొత్తం ఏ ఛార్జ్ ఉంది, పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఈ పాజిటివ్ ఛార్జ్ ఈ మెటాలిక్ ప్లేట్లో ఉన్నటువంటి ఫ్రీ ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది, అట్రాక్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఏ వైపు మొత్తం కూడా ఏమైంది, నెగిటివ్ ఛార్జెస్ అనేవి డెవలప్ అవుతాయి. ఓకే, ఏకి దగ్గరగా, ఏకి దూరంగా ఏమవుతాయి, పాజిటివ్ ఛార్జ్ అనేది డెవలప్ అవుతుంది. అర్థమవుతుందమ్మా చెప్పేది? మనం ఒక అన్ఛార్జ్డ్ మెటాలిక్ ప్లేట్ని తీసుకున్నట్లయితే ఆ అన్ఛార్జ్డ్ మెటాలిక్ ప్లేట్ని ఏ దగ్గర తీసుకొచ్చినప్పుడు ఈ బిలో ఏమవుతాయి, ఏకి దగ్గరగా, అంటే ఏ అనేది పాజిటివ్ ఛార్జ్ కలిగి ఉంది కాబట్టి ఏం చేస్తుంది, బిలో ఉన్నటువంటి ఫ్రీ ఎలక్ట్రాన్ మొత్తాన్ని కూడా అట్రాక్ట్ చేస్తుంది. ఆ ఫ్రీ ఎలక్ట్రాన్ మొత్తాన్ని కూడా అట్రాక్ట్ చేయడం వల్ల ఈ ఏ ప్లేట్ ఎటైతే ఉందో అటువైపు మొత్తం కూడా నెగిటివ్ ఛార్జ్ అనేది డెవలప్ అవుతుంది, అవతల వైపు పాజిటివ్ ఛార్జ్ అనేది డెవలప్ అవుతుంది. ఇప్పుడు బికి రెండు వైపులా, ఒకవైపు ఏమో నెగిటివ్ ఛార్జ్ ఉంది, ఒకవైపు ఏమో పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఈ నెగిటివ్ ఛార్జ్ ఏం చేస్తుంది, ఏ యొక్క పొటెన్షియల్ని డిక్రీజ్ చేయడానికి ట్రై చేస్తుంది. బికి రెండో వైపు ఉన్నటువంటి ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్, ఈ పాజిటివ్ ఛార్జ్ ఏం చేస్తుంది, ఏ యొక్క పొటెన్షియల్ని పెంచడానికి ట్రై చేస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏ నెగిటివ్ ఛార్జ్ వల్ల వచ్చేటువంటి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందా, పాజిటివ్ ఛార్జ్ వల్ల వచ్చేటువంటి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందా? నెగిటివ్ ఛార్జ్ వల్ల వచ్చేటువంటి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకని, నెగిటివ్ ఛార్జ్ అనేది ఏ ప్లేట్కి దగ్గరగా ఉంది కాబట్టి ఏ ప్లేట్ యొక్క పొటెన్షియల్ ఏమైంది, ఎంతో కొంత తగ్గిపోతుంది. పొటెన్షియల్ తగ్గింది, మళ్ళీ నేను ఛార్జ్ ఇవ్వడం మొదలుపెట్టాను, మళ్ళీ కొంత ఛార్జ్ ఇచ్చా. ఈసారి ఎంత ఛార్జ్ ఇచ్చా, Q2 అనేటువంటి ఛార్జ్ ఇచ్చాను. ఈసారి Q2 అనే ఛార్జ్ ఇచ్చా, మళ్ళీ పొటెన్షియల్ మ్యాక్సిమం అయిపోయింది. నేను ఇంకా ఛార్జీలు పెంచాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే
ఈ బి అనేటువంటి మెటాలిక్ ప్లేట్ని ఎర్త్ కనెక్ట్ చేద్దాం. ఏం చేద్దాం? ఎర్త్ కనెక్ట్ చేద్దాం. అప్పుడు ఇందులో ఉన్నటువంటి పాజిటివ్ ఛార్జెస్ మొత్తం ఏమైతాయి? ఎర్త్లోకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఇంకా పాజిటివ్ ఛార్జీలు మిగిలిపోతాయా? ఉండవు. పాజిటివ్ ఛార్జీలు మొత్తం పోతాయి, మొత్తం వెళ్ళిపోతాయి లోపలికి. నెగిటివ్ ఛార్జీలు పోతాయా? వెళ్ళవు. ఎందుకని వెళ్ళవు నెగిటివ్ ఛార్జీలు? నెగిటివ్ ఛార్జ్ అనేది ఏ మీద ఉన్నటువంటి పాజిటివ్ ఛార్జ్ యొక్క అట్రాక్టివ్ ఫోర్స్కి బౌండ్ అయ్యింది. కాబట్టి ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది ఎర్త్లోకి వెళ్ళవు, కేవలం పాజిటివ్ ఛార్జ్ మాత్రమే ఎర్త్లోకి వెళ్తాయి. ఇప్పుడు పొటెన్షియల్ అనేది తగ్గిద్దా పెరిగిద్దా? అంతే ఉంటుందా? తగ్గిద్ది. ఎందుకని తగ్గుతుంది? ఇందాక చెప్పాం, నెగిటివ్ ఛార్జ్ ఏమో పొటెన్షియల్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది, పాజిటివ్ ఛార్జ్ ఏమో పొటెన్షియల్ని పెంచడానికి ట్రై చేస్తుంది. అంటే ఈ నెగిటివ్ ఛార్జ్ దగ్గరగా ఉంది కాబట్టి ఎంతో కొంత పొటెన్షియల్ని తగ్గిస్తుంది. అప్పుడు మనం Q2 అనేటువంటి ఛార్జ్ ఇచ్చాం. ఇప్పుడు ఈ పాజిటివ్ ఛార్జ్ మొత్తం లోపలికి పోయిందిగా, ఇంకా బోల్ని మిగిలింది ఏంది? నెగిటివ్ ఛార్జ్ ఒకటే మిగిలింది. ఈ నెగిటివ్ ఛార్జ్ ఏం చేసింది? పొటెన్షియల్ని ఇంకా తగ్గిస్తుంది. పొటెన్షియల్ ఇంకా తగ్గించిందంటే మళ్ళీ మనం ఏమవచ్చు? ఛార్జ్ అనేది ఇవ్వచ్చు. ఈసారి ఇచ్చినటువంటి ఛార్జ్ని Q3 అని అనుకున్నా. ఓకే, ఇనీషియల్లో బి అనేటువంటి మెటాలిక్ ప్లేట్ లేకపోతే ఏకి మాత్రమే మనం ఎంత ఛార్జ్ ఇవ్వగలిగాం? Q1 అనేటువంటి ఛార్జ్ ఇవ్వగలిగాం. తర్వాత బి అనేటువంటి అన్ఛార్జ్డ్ మెటాలిక్ ప్లేట్ని దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఏకి ఇంకొద్దిగా ఛార్జ్ ఇవ్వగలిగాం. ఎంత ఇవ్వగలిగాం? Q2 ఇవ్వగలిగాం. బిని ఎర్త్కి కనెక్ట్ చేసిన తర్వాత ఇంకొంచెం ఛార్జ్ ఇవ్వగలిగాం. ఆ ఛార్జ్ ఎంత? Q3. అంటే టోటల్గా మనకి ఛార్జ్ ఎంత అయింది? Q1 ప్లస్ Q2 ప్లస్ Q3. ఇనీషియల్గా మనం బి అనేటువంటి ప్లేట్ లేకపోయినట్లయితే ఏకి కేవలం Q1 అనేటువంటి ఛార్జ్ మాత్రం ఇవ్వగలిగాం. కానీ బి అనేటువంటి ప్లేట్ని తీసుకురావడం వల్ల Q2 ప్లస్ Q3 మొత్తం ఛార్జ్ ఇవ్వగలం. ఇప్పుడు టోటల్ ఛార్జ్ ఏమైంది? Q1 ప్లస్ Q2 ప్లస్ Q3 అయింది. అంటే ఇక్కడ దీనికి మ్యాక్సిమం ఛార్జ్ని ఇచ్చేసాం. దీన్ని ఏమంటాం అంటే ప్రిన్సిపల్ ఆఫ్ కెపాసిటర్ అంటాం. ప్రిన్సిపల్ ఆఫ్ కెపాసిటర్ అంటే ఏంటమ్మా? ద ఎబిలిటీ ఆఫ్ ఏ ఇన్సులేటెడ్ మెటాలిక్ ప్లేట్ కెన్ బి ఇంక్రీజ్డ్ by bringing an uncharged earthed conductor nearer to it. మనం తీసుకున్నటువంటి ఇన్సులేటెడ్ మెటాలిక్ ప్లేట్ యొక్క ఎబిలిటీని ఇంక్రీజ్ చేస్తున్నాం. ఏ ఎబిలిటీని? ఛార్జ్ని స్టోర్ చేసుకునేటువంటి ఎబిలిటీని ఇంక్రీజ్ చేస్తున్నాం. ఏ విధంగా ఇంక్రీజ్ చేస్తున్నాం? ఒక అన్ఛార్జ్డ్ ఎర్త్డ్ మెటాలిక్ ప్లేట్ని దగ్గర తీసుకొచ్చి దీన్ని ఏమంటాం? ప్రిన్సిపల్ ఆఫ్ కెపాసిటర్ అంటాం. ప్రిన్సిపల్ ఆఫ్ కెపాసిటర్ అంటే ఏంటి? ద ఎబిలిటీ ఆఫ్ అన్ ఇన్సులేటెడ్ మెటాలిక్ ప్లేట్ కెన్ బి ఇంక్రీజ్డ్ by bringing an uncharged earthed conductor nearer to it. It is known as principle of capacitor. ఇది కెపాసిటర్ యొక్క ప్రిన్సిపల్ని. మనకి కెపాసిటర్ని ఈ విధంగా తయారు చేస్తారు. ఓకే, దీన్నే మనం కండెన్సర్ అని కూడా పిలవచ్చు. ఓకే, ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ప్లేట్స్ కనుక ప్లేన్ షేప్లో ఉన్నట్లయితే వాటిని ఏమంటారంటే ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ అంటారు. ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్లో ఈ రెండు ప్లేట్స్ కూడా ఏ విధంగా ఉంటాయి? ప్లేన్ షేప్లో ఉంటాయి. అప్పుడు ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ అంటారు. ఒకవేళ స్పెరికల్ షేప్లో ఉన్నాయనుకోండి స్పెరికల్ ప్లేట్ కెపాసిటర్ అంటారు. అదే ఒకవేళ సిలిండ్రికల్ షేప్లో ఉన్నాయనుకోండి సిలిండ్రికల్ కెపాసిటర్ అని పిలుస్తారు. ఓకే, ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్, స్పెరికల్ కెపాసిటర్, సిలిండ్రికల్ కెపాసిటర్. ఇక్కడ మీకు ఉండేది ఏంటంటే ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ మాత్రమే మీకు ఉంటుంది. ఓకే, స్పెరికల్ ప్లేట్ కెపాసిటర్ కూడా ఉంటుంది కానీ మీకేమి క్వశ్చన్స్లో కానీ ఎస్ఎస్లో కానీ ఉండదు, కానీ చెప్పుకుందాం అది కూడా. సరే, ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ అంటే ఏంటి? ఆ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్లో కెపాసిటెన్స్ అనేది ఎంత ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సరే, దానికంటే ముందు ఒక చిన్న టాపిక్ చూసి దాని దగ్గరికి వెళ్దాం. ఏంటి అంటే అది మీకు ఆల్రెడీ లాస్ట్ లెసన్లో గాస్ లాను ఉపయోగించి ఒక అప్లికేషన్ చెప్పాం. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ ప్లేన్ షీట్ ఆఫ్ ఛార్జ్. మనం ఒక ప్లేన్ షీట్ ఆఫ్ ఛార్జ్ తీసుకొని దానికి కనుక ప్లేన్ షీట్ తీసుకొని దానికి కనుక ఛార్జ్ ఇచ్చినట్లయితే దాని చుట్టూ వచ్చేటువంటి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ గుర్తుందమ్మా? ఇవ్వండి, ఇది ఒక ప్లేట్ అనుకోండి, దీనికి మనం ఛార్జ్ ఇస్తే దీని చుట్టూ వచ్చేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్వల్ ఫార్ములా ఎంత వచ్చింది? σ/2ε0 అని ఫైండ్ అవుట్ చేసాం. గుర్తుంది అందరికి? ఈజ్ σ/2ε0. ఇప్పుడు ఇక్కడ కూడా అలానే. ఇప్పుడు ఇక్కడ ఏ దగ్గరేమో పాజిటివ్ ఛార్జ్ ఉంది, బి దగ్గరేమో నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఈ రెండిటికి మధ్యలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉంటుందా ఉండదా? కంపల్సరీగా ఉంటుంది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంతో కనుక్కోవాలి. ఈ టాపిక్ నుంచే కనుక్కుంటాం. సరే, ఎలాగా? సరే, రెండు ప్లేట్స్ తీసుకున్నాను, రెండు ప్లేన్ షీట్స్ ఆఫ్ ఛార్జ్ అనుకోండి. ఫస్ట్ దానికి సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ σ1, రెండో దానికి సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ σ2 అనుకుందాం. రెండు పాజిటివ్లో తీసుకుందాం ముందు, తర్వాత నెగిటివ్ దగ్గరకు వద్దాం. మొత్తం 3 రీజన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ రెండు మెటల్ ప్లేట్స్ ఉంటే లెఫ్ట్ సైడ్ ఒక రీజన్ ఉంది, రైట్ సైడ్ ఒక రీజన్ ఉంది, మధ్యలో ఇంకో రీజన్ ఉంది. దీని రీజన్ 1 అనుకోండి, దీని రీజన్ 2 అనుకోండి, దీని రీజన్ 3 అనుకోండి. ఈ 3 రీజియన్స్లో
ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సరే, ఫస్ట్ ప్లేట్ నుంచి వచ్చేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫస్ట్ రీజియన్లో ఎటువైపు ఉంటుంది? లెఫ్ట్ సైడ్ ఉంటుందా, రైట్ సైడ్ ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్లేట్ అనుకోండి, ఈ ప్లేట్కి పాజిటివ్ ఛార్జ్ ఇచ్చా. పాజిటివ్ ఛార్జ్ ఇచ్చినప్పుడు ఎలక్ట్రిక్ లైన్స్ ఏమైతే ఆల్వేస్ రేడియల్లీ అవుట్వర్డ్స్, రేడియల్లీ బయటకు వస్తాయి. రేడియల్ అంటే అలాంగ్ ది నార్మల్ అని, నార్మల్ గుండా బయటకు వస్తాయి. ఇప్పుడు ఈ ప్లేన్కి నార్మల్ అంటే ఇలా స్ట్రైట్గానే, అంటే ఏమవుతుంది? లెఫ్ట్ సైడ్ ఫస్ట్ దాని వల్ల వచ్చేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. అదేవిధంగా సెకండ్ ప్లేట్ వల్ల వచ్చేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఎటు ఉంది? ఇదిగోండి, సెకండ్ ప్లేట్ కూడా ఎలా ఉంది? దీనికి పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇటువైపు లెఫ్ట్ సైడేగా వచ్చేది, అంటే ఇదిగోండి ఈ 2. ఓకే, ఇదే విధంగా రైట్ సైడ్ థర్డ్ రీజియన్లో చూద్దాం. ఫస్ట్ ప్లేట్ వల్ల వచ్చేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటు ఉంటుంది? ఛార్జ్ ఇక్కడ ఇచ్చాం, ఎటువైపు ఉంటుంది? రైట్ సైడ్ E1. అదేవిధంగా సెకండ్ ప్లేట్కి కూడా రైట్ రీజియన్లో ఎటువైపు ఉంటుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది? రైట్ సైడే ఉంటుంది, E2. ఎందుకంటే ఎలక్ట్రిక్ లైన్స్ ఈ విధంగా వెళ్తాయి రెండు వైపులా, కాబట్టి అలా రాసి. ఇప్పుడు ఈ మిడిల్లో చూడండి, ఈ మిడిల్లో ఫస్ట్ ప్లేట్ వలన వచ్చేటువంటి ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ రైట్ సైడ్ ఉన్నాయి, E1. సెకండ్ ప్లేట్లో వచ్చేటువంటి ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ మిడిల్ రీజియన్లో ఎటు ఉంటాయి? లెఫ్ట్ సైడ్ ఉంటాయి. అంటే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏం జరుగుతుంది ఇక్కడ? ఫస్ట్ రీజియన్లో థర్డ్ రీజియన్లోనేమో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది సేమ్ డైరెక్షన్లో ఉంది, సెకండ్ రీజియన్లో మాత్రం ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు E1 ప్లస్ E2 అని రాసుకోవచ్చు. ఇక్కడ ఏం రాసుకోవచ్చు? E ఈజ్ ఈక్వల్ టు E1 మైనస్ E2 అని రాసుకోవచ్చు. ఇక్కడ ఏం రాసుకోవచ్చు? E1 ప్లస్ E2 అని రాసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ప్లేన్ షీట్ ఆఫ్ చార్జ్ ఎంత వచ్చింది? E ఈజ్ ఈక్వల్ టు σ/2ε0గా వచ్చింది, అవునా? ఇప్పుడు ఈ మూడు రీజన్స్లో కూడా వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. σ1/2ε0, ఎందుకని ఇది ఫస్ట్ది కాబట్టి. అదేవిధంగా σ2/2ε0. అదేవిధంగా ఇక్కడ σ1/2ε0 మైనస్ σ2/2ε0. ఇక్కడ σ1/2ε0 ప్లస్ σ2/2ε0. ఓకే, ఇవి ఫస్ట్ రీజన్, సెకండ్ రీజన్, థర్డ్ రీజన్లో. ఇప్పుడు ఈ మిడిల్ మనకి ఇక్కడ కెపాసిటర్ దగ్గరకు వచ్చరికి ఏమైంది? ఒకదానికేమో పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఇంకో దానికేమో నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. రెండింటికి సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఎలా ఉంటుంది? సేమ్గా ఉంటుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? σ1 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ సిగ్మా అయితే σ2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ సిగ్మా అవుతుంది. ఎక్కడ ఇది? కేవలం కెపాసిటర్లో మాత్రమే. కెపాసిటర్లో ఫస్ట్ ప్లేట్లో సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఎంతైతే ఉందో సెకండ్ ప్లేట్లో కూడా సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ అనేది అంతే ఉంటుంది. కాకపోతే ఫస్ట్ దాంట్లోనేమో పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, సెకండ్ దాంట్లోనేమో నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఇప్పుడు ఈ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే σ1 ప్లేస్లో సిగ్మా సబ్స్టిట్యూట్ చేయాలి, σ2 ప్లేస్లోనేమో మైనస్ సిగ్మా సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమైంది? σ/2ε0 మైనస్ ఆఫ్ మైనస్ అయింది కదా, మైనస్ ఆఫ్ మైనస్ ఎంత? ప్లస్ σ/2ε0. σ/2ε0 ప్లస్ σ/2ε0 ఏమైంది? σ/ε0 అవుతుంది. ఇక్కడ σ/2ε0 ప్లస్ ఇంటూ మైనస్, σ2 ఎంత? మైనస్ సిగ్మా, కాబట్టి మైనస్ σ/2ε0 ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయితే ఎంత అయింది? 0. ఇక్కడ కూడా ప్లస్ మైనస్ వచ్చింది. σ/2ε0 మైనస్ σ/2ε0 ఈక్వల్ ఎంత? 0. ఓకే, మనకి ఈ రెండింటితో పని లేదు, ఈ మధ్యలోదే కావాలి. ఎందుకనంటే ఇక్కడ మనం తర్వాత కెపాసిటెన్స్ కనుక్కునేటప్పుడు కెపాసిటెన్స్కి ఫార్ములా ఏంటి? C ఈజ్ ఈక్వల్ టు Q/V, ఛార్జ్ బై పొటెన్షియల్. ఇక్కడ మనం పొటెన్షియల్ కనుక్కోవడానికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అవసరం అవుతుంది, అందుకోసం ఇది చెప్పాను. అంటే అర్థమవుతుందా? మనం తీసుకున్నటువంటి రెండు మెటల్ ప్లేట్స్కి రెండిటికి పాజిటివ్ ఛార్జ్ కనుక ఇచ్చినట్లయితే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, మిడిల్లో మాత్రం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది 0 అవుతుంది. అదే ఒకవేళ మనం రెండిటికి కనుక ఆపోజిట్ ఛార్జ్ ఇచ్చినట్లయితే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏమో ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అవుతుంది, మిడిల్లో మాత్రమే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది. ఈ మిడిల్లో ఉండేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఫార్ములా ఏంటి? σ/ε0. ఈ σ/ε0 ఎప్పుడు వస్తుందమ్మా? ఫస్ట్ ప్లేట్కి ఏమో పాజిటివ్ ఛార్జ్ ఉండి సెకండ్ ప్లేట్కి నెగిటివ్ ఛార్జ్ ఉన్నప్పుడు. సార్ ఫస్ట్ ప్లేట్కి నెగిటివ్ ఇచ్చి సెకండ్ ప్లేట్కి పాజిటివ్ ఇచ్చిన ఇదే వచ్చిందండి, వచ్చింది. ఈ రెండు ప్లేట్స్ కనుక ఆపోజిట్ ఛార్జెస్ ఉండి రెండిటి యొక్క సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ కనుక ఈక్వల్ అయినట్లయితే ఆ రెండిటి మధ్యలో ఉండేటువంటి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఫార్ములా ఏంటి? σ/ε0. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ బిట్వీన్ ది టూ ప్లేట్స్ will be equal to E by sigma by E is equal to sigma by epsilon naught. ఇప్పుడు ఇది నెక్స్ట్ మనం యూస్ చేయాలి, అందుకోసమే చెప్తున్నాను.
capacitance of a parallel plate capacitor. ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ ఎంత ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్లో రెండు ప్లేట్స్ కూడా ఎలా ఉంటాయి, ప్లేన్ షేప్లో ఉంటాయి. పైన ఒక ప్లేట్ ఉంది, కింద ఒక ప్లేట్ ఉంది అనుకోండమ్మా. సింపుల్గా ఇలాగేం లేదు. ఇవి రెండు మెటల్ ప్లేట్స్ అనుకోండి. ఫస్ట్ ప్లేట్కి పాజిటివ్ ఛార్జ్ ఇచ్చాం, సెకండ్ ప్లేట్కి నెగిటివ్ ఛార్జ్ ఇచ్చాం. ఇది కెపాసిటర్ అయిపోతుందా? తప్పు. కంపల్సరిగా ఎర్త్ అనేది ఉండాలి. ఎర్త్ అనేది ఉంటేనే అది కెపాసిటర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి దూరాన్ని నేను స్మాల్ d అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటు నుంచి ఎటు ఉంటుంది? పాజిటివ్ ఛార్జ్ నుంచి నెగిటివ్ ఛార్జ్ వైపు ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ నేను ఈ బార్ అని అనుకుంటున్నాను. అదేవిధంగా దీనిలో ఉన్నటువంటి ఛార్జ్ని క్యాపిటల్ Q అనుకుంటున్నా. అదేవిధంగా ఈ ప్లేట్స్ యొక్క ఏరియాని క్యాపిటల్ A అనుకుంటున్నా. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా. కన్సిడర్ ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ హ్యావింగ్ అన్ ఏరియా క్యాపిటల్ A అండ్ ఛార్జ్ డెన్సిటీ Q విచ్ ఆర్ సపరేటెడ్ బై డిస్టెన్స్ స్మాల్ d. మనం ఒక రెండు మెటాలిక్ ప్లేట్స్ తీసుకొని ఒక పాజిటివ్ ఛార్జ్ ఒకదానికి నెగిటివ్ ఛార్జ్ ఇచ్చి రెండో దాన్ని ఎర్త్కి కనెక్ట్ చేసి ఒక ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ని తయారు చేసాం. ఆ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ యొక్క ఛార్జ్ ఏమో Q, ఏరియానేమో A, డిస్టెన్స్ ఏమో D. అయితే ఛార్జ్ డెన్సిటీ కూడా ఉంటుందిగా. ఛార్జ్ డెన్సిటీ సిగ్మా ఈజ్ ఈక్వల్ ఎంత అనుకుందామంటే Q/A అనుకుందాం. ఛార్జ్ డెన్సిటీ సిగ్మా ఈజ్ ఈక్వల్ ఎంత? Q/A. ఇప్పుడు మనకేం కావాలి? కెపాసిటెన్స్ అనేది ఎంత ఉంటుందో కనుక్కోవాలి. కెపాసిటెన్స్ ఆఫ్ ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ అన్నాం. కెపాసిటెన్స్కి ఫార్ములా ఏంటి? C ఈజ్ ఈక్వల్ టు Q/V. అంటే ఇక్కడ మనకి V తెలిస్తే Q/V చేసి C అనేది మనం కనుక్కోవచ్చు. అయితే ఇక్కడ V కనుక్కోవడానికి ఏమైనా ప్రొసీజర్ ఉందా అంటే ఉంది. ఏంటిది అది? వీ నో దట్ ద రిలేషన్ బిట్వీన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ E ఈజ్ ఈక్వల్ టు V/D. గుర్తుందా? లాస్ట్ క్లాస్లో చెప్పాం రిలేషన్ బిట్వీన్ E అండ్ V. E ఈజ్ ఈక్వల్ టు V/D. సార్ నేను చెప్పానమ్మా, E ఈజ్ ఈక్వల్ టు V/D ఒకటి చెప్పాం. అదేవిధంగా E ఈజ్ ఈక్వల్ టు -dV/dr అని ఒకటి చెప్పాం. ఓకే, మీరు నిన్న R చెప్పారు కదా సార్, ఇక్కడ D రాశారు ఏంది అనుకోవద్దు. సరే చెప్తాను ఎలానో. E ఈజ్ ఈక్వల్ టు V/R, E ఈజ్ ఈక్వల్ టు -dV/dr. ఈ రెండు రాసాం. ఇది ఎప్పుడు రాయాలని చెప్పాను? మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ పొటెన్షియల్ కానీ వేరియబుల్ అయినప్పుడు మాత్రమే ఈక్వేషన్ యూస్ చేయాలి. ఇది ఎప్పుడు యూస్ చేయాలి? కాన్స్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్స్టెంట్ పొటెన్షియల్ అయితేనే యూస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్లో ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత వచ్చింది? ఇందాక అనుకున్నాం ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ బిట్వీన్ ది టూ మెటల్ ప్లేట్స్ హ్యావింగ్ ఆపోజిట్ ఛార్జెస్ విల్ బి ఈక్వల్ టు σ/ε0. ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ between the plates of a capacitor equal to σ/ε0. అంతా σ/ε0. ఇక్కడ సిగ్మా అంటే ఏంటి? సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ. ε0 అంటే కాన్స్టెంట్ పెర్మిటివిటీ ఆఫ్ ది ఫ్రీ స్పేస్. ఈ రెండిట్లో వేరియబుల్ ఏమన్నా ఉంటుందా? లేదు, వేరియబుల్ ఏమి లేదు. వేరియబుల్ లేదు కాబట్టి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కాన్స్టెంటా లేకపోతే వేరియబులా? కాన్స్టెంట్. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్స్టెంట్ కాబట్టి ఈ ఈక్వేషన్ యూస్ చేసుకున్నాను. ఈ ఈక్వేషన్లో E అంటే ఏంటి? ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇక్కడ నేను ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అనుకున్నా? క్యాపిటల్ E అనే అనుకున్నా కాబట్టి క్యాపిటల్ E నే రాశాను. నెక్స్ట్ V అంటే పొటెన్షియల్. ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి పొటెన్షియల్ని నేను V అనుకున్నాను కాబట్టి V నే రాశాను. నెక్స్ట్ R అంటే డిస్టెన్స్ అని రాయాలి. ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి డిస్టెన్స్ నేను ఎంత అనుకున్నాను? D అనుకున్నా కాబట్టి E ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది? V/D వచ్చింది. ఫ్రమ్ relation between E and V we can write E is equal to V/D. ఓకే, మనకి E ఎంత వచ్చింది? ఆల్రెడీ σ/ε0. ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏం రాసుకోవచ్చు? σ/ε0 ఈజ్ ఈక్వల్ టు V/D అని రాసుకోవచ్చు. సిగ్మా ఎంత? Q/A. అంటే Q/A సబ్స్టిట్యూట్ చేస్తాను అనుకోండి. Q/A ఇంటూ ε0 ఈజ్ ఈక్వల్ టు V/D. ఇందులో V నేమో ఇటు తీసుకురండి, ε0 అని అటు తీసుకెళ్ళండి. ఏం మిగులుతుంది అప్పుడు? Q/V ఈజ్ ఈక్వల్ టు ε0 A/D మిగులుతుంది. Q/V అంటే ఏంటి?
capacitance. From the definition of capacitance, we can write Q by V is equal to C. C is equal to epsilon naught A by D. ఇది దేనికి ఫార్ములా? Capacitance of a parallel plate capacitor when vacuum is in between the plates. ప్లేట్స్ మధ్యలో వాక్యూమ్ అనేది కనుక ఉన్నట్లయితే అప్పుడు ఆ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ అనేది C ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? ఎప్సిలాన్ నాట్ A బై D అవుతుంది. అర్థమైందమ్మా ఇంతవరకు? మనం ఏం చేసాం, రెండు మెటాలిక్ ప్లేట్స్ తీసుకున్నాం. ఆ రెండు ప్లేట్స్కి ఒక ప్లేట్కి ఏమో పాజిటివ్ ఛార్జ్ ఇచ్చాం, ఇంకో ప్లేట్కి నెగిటివ్ ఛార్జ్ ఇచ్చాం. దీన్ని ఏం చేసాం, ఎర్త్కి కనెక్ట్ చేసాం. ఈ రెండింటికి మధ్యలో ఉండేటువంటి డిస్టెన్స్ ఏమో స్మాల్ d అనుకున్నాను, ఈ ప్లేట్స్ యొక్క ఏరియాని క్యాపిటల్ A అనుకున్నాను, ఈ ప్లేట్ మీద ఉండేటువంటి ఛార్జ్ని Q అనుకున్నాను. ఓకే, ఈ రెండు మధ్యలో ఉండే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత? క్యాపిటల్ E అనుకున్నాం. మనకి ఇందాక చెప్పాం ఎలక్ట్రిక్ ఫీల్డ్ బిట్వీన్ ది టూ ప్లేట్స్ హ్యావింగ్ ఈక్వల్ సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ బట్ ఆపోజిట్ ఇన్ మ్యాగ్నిట్యూడ్. రెండు ప్లేట్స్కి మధ్యలో ఉండేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ విధంగా వస్తుంది అనేది. అంటే దాని ప్రకారం ఇక్కడ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ బిట్వీన్ ది ప్లేట్స్ ఆఫ్ ఏ కెపాసిటర్ ఈ ఈజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు? సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ అని రాసుకోవచ్చు. ఇది ఫస్ట్ సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. నెక్స్ట్ మనకి కావాల్సింది పొటెన్షియల్, మనకి తెలిసింది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ. ఈకి వీకి మధ్యలో రిలేషన్ ఏమైనా ఉందా? ఈ ఉన్నాయి. ఈ ఈజ్ ఈక్వల్ మైనస్ dV బై dr ఉంది, ఈ ఈజ్ ఈక్వల్ టు V బై R ఉంది. ఈ ఫస్ట్ది ఎప్పుడు యూస్ చేయాలి? వేరియబుల్ టర్మ్స్ అయితే ఫస్ట్ యూస్ చేయాలి, కాన్స్టెంట్ టర్మ్స్ అయితే రెండోది యూస్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్నటువంటి దాంట్లో ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కాన్స్టెంట్ వేరియబులా? సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ అని వచ్చింది. సిగ్మా అనేది ఏంటిది? సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ. సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ కాన్స్టెంట్ కాబట్టి అది కాన్స్టెంట్ అవుతుంది. నెక్స్ట్ బై ఎప్సిలాన్ నాట్, ఇది కూడా కాన్స్టెంట్. కాన్స్టెంట్ బై కాన్స్టెంట్ అనదర్ కాన్స్టెంట్. అంటే ఈ అనేది కాన్స్టెంట్ కాబట్టి మనం ఏం చేసాం, ఈ ఈజ్ ఈక్వల్ టు V బై R ఫార్ములాని తీసుకున్నాను. అక్కడ R అంటే ఏంటి? డిస్టెన్స్కు సంబంధించినటువంటిది. ఇక్కడ రెండు ప్లేట్స్ మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది? D ఉంది. కాబట్టి నేను ఏం రాశాను? ఈ ఈజ్ ఈక్వల్ టు V బై D రాశాను. ఈ వాల్యూ ఎంత వచ్చింది? ఆల్రెడీ సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. ఈ సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు V బై D అవుతుంది. సిగ్మా అంటే ఏంటి? సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ. ఈ సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ సిగ్మా ఈజ్ ఈక్వల్ ఎంత రాసాం? Q బై A. ఈ Q బై A వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి Q బై Vని ఒకవైపు తీసుకొస్తే C ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? ఎప్సిలాన్ నాట్ A బై D అవుతుంది. ఏంటిది ఇది? కెపాసిటెన్స్ ఆఫ్ ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ వెన్ వాక్యూమ్ ఈజ్ ఇన్ బిట్వీన్ ది ప్లేట్స్. ప్లేట్స్ మధ్యలో వాక్యూమ్ అనేది ఉన్నప్పుడు ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్. ఒకవేళ ఈ రెండింటి మధ్యలో ఏదైనా మీడియం ఉందనుకోండి, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ మీడియం ఇన్ బిట్వీన్ ది ప్లేట్స్ మధ్యలో వేరే మీడియం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గాజు మొక్క పెట్టాను, గ్లాస్ కానీ లేకపోతే వుడ్ కానీ లేకపోతే ఏదైనా ఒక డైఎలక్ట్రిక్ని ప్లేస్ చేసా, అప్పుడు కెపాసిటెన్స్ ఏదో అవుతుంది? ఫర్ ఎ మీడియం బిట్వీన్ ది ప్లేట్స్కి మధ్యలో మీడియం అనేది ప్లేస్ చేసినప్పుడు C ఈజ్ ఈక్వల్ ఏం రాస్తాం అంటే ఎప్సిలాన్ A బై D అని రాస్తాం. ఈ ఎప్సిలాన్ నాట్ ప్లేస్లో ఎప్సిలాన్ని రిపీట్ చేస్తాం, అంటే సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎప్సిలాన్ నాట్ ఎప్పుడు వస్తుంది? వాక్యూమ్ అనేది ఉన్నప్పుడు వస్తుంది. ఎప్సిలాన్ ఎప్పుడు వస్తుంది? వేరే ఏదైనా మీడియం ఉంటే, గ్లాస్ కావచ్చు, మైకా కావచ్చు, పేపర్ కావచ్చు, ఏదైనా సరే ఎప్సిలాన్ A బై D అని రాస్తాం. మీ అందరికి రిలేషన్ తెలుసు, K ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ బై ఎప్సిలాన్ నాట్ అని. లేకపోతే దీన్నే ఎప్సిలాన్ R అని కూడా రాసుకోవచ్చు, మన ఇష్టం ఎలా అయినా రాసుకోవచ్చు. అప్పుడు C ఈజ్ ఈక్వల్ ఏమైంది? ఎప్సిలాన్ R ఇంటూ ఎప్సిలాన్ నాట్ బై D అయింది. లేకపోతే దీన్నే మనం C ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ ఎప్సిలాన్ నాట్ A బై D అని రాసుకోవచ్చు. ఇక్కడ రెండింటి మధ్యలో ఎయిర్ ఉన్నప్పుడు C నాట్ అనుకోండి, ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది? C ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ C నాట్ అవుతుంది. C నాట్ అనేది ఏంటిది? వాక్యూమ్ ఉన్నప్పుడు కెపాసిటెన్స్. C అనేది ఏంటిది? వేరే ఏదైనా మీడియం ఉన్నప్పుడు కెపాసిటెన్స్. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? రెండింటి మధ్యలో వాక్యూమ్ ఉన్నప్పుడు కెపాసిటెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. వేరే ఏదైనా డైఎలక్ట్రిక్ మీడియం తీసుకొచ్చి ప్లేస్ చేస్తే కెపాసిటెన్స్ అనేది ఏమవుతుంది? పెరుగుతుంది. ఇది కెపాసిటెన్స్ ఆఫ్ ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. ఇంకా నెక్స్ట్ క్లాస్లో మనం స్పెరికల్ కెపాసిటర్ గురించి, అదేవిధంగా కెపాసిటర్లో ఎంత ఎనర్జీ స్టోర్ అవుతుంది అనేది డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.